ఏంటి మమ్మా, నన్నెందుకు రెడీ అవ్వమన్నా? చెప్తాను స్వీటీ. తల్లో పూలు లేవేంటి? ఎందుకు ఇవన్నీ? ఇక్కడికన్నా పేరెంటానికి వెళ్తున్నామా? మీ నాన్న శ్రీకాంత్ తీర్థయాత్రలకెళ్లారు. రాధ ఇంట్లో ఉన్నా నాకు అడ్డు చెప్పడు. ఇక కృష్ణ నోరు మూయించడం నాకు చిటికలో పని. పెళ్లి ఫిక్స్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. చెప్పు మమ్మా, ఎక్కడికి వెళ్తున్నాం? చూడు, ఈ మెడ ఎంత బోసుగా కనిపిస్తుందో. చూడు, నగలు కూడా వేసుకోవాలి. తోరణం లేని ద్వారము, నగల్లేని ఆడవాళ్ల మెడ చూడ్డానికి బాగోదు స్వీటీ. ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు. సరేరా. ఎక్కడికి మమ్మా? చెప్తాను రా స్వీటీ, రా. నమస్కారం అండి. నమస్కారం అండి. మా అమ్మాయి హిమ. నమస్కారం పెట్టు స్వీటీ, పెట్టు. స్వీటీ, కిచెన్లో కాఫీ రెడీగా ఉంది, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. రాధా, రా. కళ్యాణ్, తను మా పెద్దబ్బాయి రాధా. నమస్కారం బావగారు. నమస్కారం. నేను చెప్తాను రాధా. వాళ్ళకివ్వు. కళ్యాణ్, మా అమ్మాయి హిమని చూసావు కదా? హిమ నీకు నచ్చినట్టే కదా? లేక ఇంకేమైనా మాట్లాడాలా? హిమ గురించి నాకు అంతా తెలుసు కదా ఆంటీ. ఇప్పుడు తెలియాల్సిందంతా అసలు హిమకు నేను నచ్చానా లేనా అని. నాకు నచ్చావంటే మా స్వీటీకి కూడా నచ్చినట్టే. ఇంక మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుందామా? మమ్మా, నచ్చడం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? ఇక్కడేం జరుగుతుంది? నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారు స్వీటీ. పెళ్లి కొడుకు అతనే, కళ్యాణ్. అత్తయ్య, హిమకు పెళ్లి చూపులేంటి? ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? అసలు ఈ హిమకైనా? నువ్వాగు. నా కూతురి పెళ్లి గురించి నేనెవ్వరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తల్లిగా అది నా బాధ్యత. తల్లిగా మీకు ఆ హక్కు ఉంది, నేను కాదనను. కానీ
పెళ్లి చేసుకోవాల్సింది హిమ కదా. తనకిష్టం లేకుండా ఈ పెళ్లి చూపులు ఎలా ఏర్పాటు చేస్తారు? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా నా కూతురి గురించి నువ్వేంటి నాకు చెప్పేది? తనకెప్పుడు ఏం చేస్తే బావుంటుందో నాకు తెలుసు. నేను అడుగుతున్నాను మమ్మ, నాకు మళ్ళీ పెళ్ళేంటి? భర్త ఉండగా నేను మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకుంటున్నావు? స్వీటీ, భార్య ఉండగా మరో ఆడదానితో బిడ్డని కన్నవాణ్ణి భర్త అని ఎలా అంటారు? వాడు బతికున్నా చచ్చినట్టే. అలాంటి తిరుగుబోతు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? చెప్పుడు మాటలు వింటే నష్టపోతాం. మీ అమ్మ మాట విను స్వీటీ. నువ్వెన్ని చెప్పినా నేను మరో పెళ్లికి సిద్ధంగా లేను మమ్మ. దయచేసి నన్ను వదిలే. మీరేం వర్రీ అవ్వకండి. సడన్గా పెళ్లి చూపులనగానే కాస్త అప్సెట్ అయ్యింది. మా హిమ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. మీరు వెళ్ళరండి. అలాగేనండి. ఇది చాలా అన్యాయం అత్తయ్య. అవును, మీ అన్నయ్య తప్పు చేసి నా కూతురుతో తెగదెంపులు చేసుకుని వెళ్ళడం అన్యాయమే కదా. సాగర్ ఏ పరిస్థితుల్లో అలా చేశాడో మీకు తెలుసు అత్తయ్య. దాన్ని అడ్డం పెట్టుకుని హిమ జీవితంతో ఆడుకోవడం ఏంటి? అయినా భర్త బ్రతికొండగా లీగల్గా విడిపోకముందే వేరే పెళ్లి చేసుకోవడం కూడా నేరం. ఏంటి నాకే రూల్స్ చెప్తున్నావా? ఆ దౌర్భాగ్యుడి కోసం ఆలోచిస్తూ నా కూతురు తన జీవితాన్ని నాశనం చేసుకోవాలా? ఏం చెయ్యాలో నాకు తెలుసు. చూడు స్వీటీ, వీళ్ల మాటలు వింటూ నీ మనసు పాడు చేసుకోకు. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బావుంటుంది. నా మాట విను, పెళ్లికి ఓకే చెప్పు. ఏవండి, తొందరపడద్దని అత్తయ్యకి మీరైనా చెప్పండి. పెళ్ళనగానే హిమ చూడండి ఎంత బాధపడుతుందో. తొందరపాటుతో తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. రేపు మా అన్నయ్య గురించి నిజం తెలిసినా సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోతుంది. మీరైనా చెప్పండి. మీ అన్నయ్య హిమతో తెగతెంపులు చేసుకుని తాళి తీసుకెళ్లినప్పుడు కూడా హిమ అలాగే బాధపడింది. అబ్బా, ఆ బాధ ఈ బాధ ఒక్కటే ఎలా అవుతుందండి? అప్పుడు భర్త దూరం అవుతున్నాడని బాధపడింది. ఇప్పుడు తను శాశ్వతంగా తన భర్తకి దూరం అవుతుంది అని భయపడుతుంది. అయినా మా అన్నయ్య ఎవరితోనో బిడ్డని కన్నాడు అని నిందను వేశారు. డిఎన్ఏ మ్యాచ్ అయితే అందరూ నమ్మారు. మరి బాబు డిఎన్ఏతో హిమ డిఎన్ఏ మ్యాచ్ అయింది అంటే ఎవరు నమ్మరేంటి? హర్ష హిమ సాగర్ల బిడ్డ అయ్యుండొచ్చు కదా. ఎందుకు మీరు ఒప్పుకోవడం లేదు? ఆపో. ఇక నీ నిజాలు అబద్ధాలు డ్రామాలు వద్దు. హిమ లైఫ్ ఎలా ఉండాలో తనే డిసైడ్ చేసుకుంటుంది. ఇందులో నువ్వు కలగ చేసుకోవద్దు. నీకు ఆ రైట్స్ కూడా లేవు. పర్ఫెక్ట్గా చెప్పావు రాధా. హిమ జీవితం హిమే డిసైడ్ చేసుకుంటుంది. అదే కరెక్ట్. అందుకే ఈ పెళ్లితో తనకి కొత్త జీవితాన్ని ఇస్తే ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. నువ్వేమంటావు రాధా? మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. హిమ సంతోషంగా ఉంటే అదే చాలు. నువ్వు అరిచి గగ్గోలు పెట్టినా ఈ ఇంట్లో నీ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కువగా గోల చేస్తే నువ్వే బయటికి పోవాల్సి వస్తుంది. అందుకని కామ్గా ఉండి
జరిగేది చూస్తూ ఉండు. ఉం? అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? నేను ఇక్కడ ఉండలేనన్నయ్య. నన్ను అమెరికా పంపించు. నాకు ఈ పెళ్ళి ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి కొంతకాలం ప్రశాంతంగా ఉంటాను. అంటే పారిపోతావా? అంతకంటే ఇంకేం చేయను. ఇంతకంటే పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అసలు నువ్వు ఇలా పిరికి దానిలో ఉండటం వల్లే అత్తయ్య నీకు పెళ్లి పేరుతో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అసలు మా అన్నయ్య ఎలాంటి వాడో ఒక్కసారి ఆలోచించు. కృష్ణ, నీకు ఆల్రెడీ చెప్పాను ఈ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని. జస్ట్ 2 minutes అండి, ప్లీజ్. మా అన్నయ్య నువ్వు ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మా అన్నయ్య మాట తప్పాడా? పెళ్లికి ముందే నీకు గర్భం వచ్చింది. అందరి మగాళ్ళలా నిన్ను మోసం చేసి వదిలేశాడా? లేదే, తాళి కట్టి నిజాయితీగా నిన్ను భార్యం చేసుకున్నాడు. మరలాంటి వాడు నిన్ను మోసం చేశాడు అంటే నువ్వెలా నమ్మావు హిమా? చెప్పాను కదా కృష్ణ, కళ్ళతో చూసిందని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కళ్ళని కాదు, నీ ఆత్మసాక్షిని నమ్ము. నిజం చెప్పు, మా అన్నయ్య విషయంలో నువ్వు చూసింది నిజం కాదు, అది అపోహ అని నీకే అర్థమవుతుంది. సాగర్ అన్నయ్య ఎలాంటివాడో నేను చెప్పనా? స్టాప్ ఇట్. నీ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ ఆపే. ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. మేం సాల్వ్ చేసుకుంటాం. ఇందులో నీకేం సంబంధం లేదు. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మన్నారు? హిమకి కళ్యాణ్ నచ్చాడా? పెళ్లికి ఒప్పుకుందా? ఎందుకు ఒప్పుకోదులే. మీరు అనుకుంటే హిమేంటి, హిమ అమ్మని కూడా. ఐ మీన్, మీరు ప్లాన్ వేస్తే పాకిస్తాన్ కూడా కాశ్మీర్నివ్వడానికి సిద్ధపడుతుంది అని చెప్తున్నాను మేడం. మీరు అంత సమర్థులని. నేను పొగడ్తల్ని నమ్మను. శత్రువుల కన్నా అవే పెద్ద ప్రమాదం. సారీ మేడం. అయితే పెళ్లి చూపులు ఏమయ్యాయి? కాయా పండా? కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే హిమ పెళ్లికి నో చెప్పిందా మేడం? అస్తమానం నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? హిమ పెళ్లికి ఎస్ చెప్పలేదంతే, కానీ తనతో ఎస్ అని చెప్పిస్తాను. అదేలా మేడం? తెలివైన వాళ్ళని ఒప్పించడం కష్టం, కానీ హిమ లాంటి ఎమోషనల్ పర్సన్ని ఒప్పించడం చాలా తేలిక. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ సాగర్ గాడు దూరమైనా వాడి జ్ఞాపకాలు ఇంకా హిమ మనసులో ఉన్నాయి. ముందు వాటిని తీసేయాలి. ప్రేమ టెంపరీ టాటూ లాంటిది మేడం, ఎప్పుడైనా తీసేయచ్చు. కానీ ఫీలింగ్స్ పుట్టుమచ్చలు లాంటివి, పర్మనెంట్గా ఉంటాయి. చెరిపేయడం కష్టం మేడం. ఎందులోనైనా దారి దొరకనప్పుడు అడ్డదారిలో వెళ్ళాలి. ఇక్కడ పని కానప్పుడు అటువైపు నుంచి నరుక్కుంటూ వద్దాం. వెంటనే మీ అమ్మని కలవమని చెప్పు. హిమని పెళ్లి కొప్పించే కొత్త ప్లానా మేడం? అవును, ఈ ప్లాన్తో హిమకి సాగర్ మీదున్న ఫీలింగ్స్కి శాశ్వత సమాధి కట్టయిపోతున్నాను. నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి ఒకచోట నన్ను కలవమని చెప్పు. అలాగే మేడం. ఏంటి
ఎక్కడో ఆకాశంలో ఉండే తారాగారికి భూమి మీద ఉండే సువర్ణతో పని పడింది. ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఏంటి సువర్ణ, మన ధ్యేయం ఒక్కటేగా. అవునులేండి, నాకు నా కొడుకు చెప్పు చేతల్లో ఉండాలి, మీకు మీ కూతురు మీ నీడలో ఉండాలి. ఇందులో దాచేదే ఉంది, తెలియందే ఉంది. సరిగ్గా అర్థం చేసుకున్నావు సువర్ణ. ఇప్పుడు నేను చెప్పిన పని చేశావంటే నీ కొడుక్కి బోలెడు కట్నంతో నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. నా కూతురికి నాకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తాను. అదేంటి, పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కదా, హిమ పెళ్లి ఒప్పుకోలేదా? అవును, మా హిమకి ఆ సాగర్ మీద ఇంకా ఎక్కడో నమ్మకం ఉంది. ఆ ఫీలింగ్స్తోనే పెళ్లి వద్దంటుంది. మనం ఆ ఫీలింగ్స్ని మా హిమ మనసులో నుంచి దూరం చెయ్యాలి. అయితే అది మాటలతో బెదిరింపులతో అయ్యే పని కాదు. అందుకేగా నీ సహాయం అడుగుతున్నాను. నీకు కావలసినంత డబ్బిస్తాను, కాస్త పని చేసి పెట్టు. మీరిస్తానన్నారు గాని డబ్బుదే ఉందిలేండి. నేను చూడని డబ్బా, అనుభవించని డబ్బా. డబ్బు నాకెందుకు? వాళ్ళిద్దరూ విడిపోతే మనిద్దరికీ లాభం. మీ స్వార్థం మీది, నా స్వార్థం నాది. పనేంటో చెప్పండి. ఏం లేదు, సాగర్కి నువ్వు మరో పెళ్లి చేస్తున్నట్టు ఓ వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించి ఆ వెడ్డింగ్ కార్డుతో మా ఇంటికొచ్చి అందరి ముందు ఆ విషయాన్ని గట్టిగా చెప్పాలి. ముఖ్యంగా హిమకి అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమైందిలేండి, నేను చెప్తాను గాని మీ ఆయన ఆ కృష్ణ అడ్డుపడతారు కదా. మా ఆయన ఇంట్లో లేరు, ఇంకా కృష్ణ సంగతి నాకొదిలే. సరే తారగారు, మళ్ళీ మీ ఇంట్లోనే కలుద్దాం వెడ్డింగ్ కార్డ్స్తో. వస్తాను. మేడం, ఎవరిని ఎక్కడ ఎలా కొనాలో మీకు బాగా తెలుసు మేడం. మీరు గ్రేట్. నువ్వేం టెన్షన్ పడకు, నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఇచ్చిన బ్లడ్ శాంపుల్ సంబంధించి డిఎన్ఏ ఆ బాబు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. సరే అని టెస్ట్ చేయించాను, కానీ అందులో ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. హర్ష ఖచ్చితంగా హిమ బిడ్డే అని నాకు తెలుసు, కానీ నేను ఎలా నిరూపించాలి? ఒక్క ఆధారం దొరికితే హిమకు ఆ నిజం చెప్పేసి అన్నయ్య హిమలని కలిపేయచ్చు. కానీ ఆ ఆధారాన్ని ఎలా సంపాదించాలి? సింగిల్ ఎవిడెన్స్ చాలు, ఇద్దరిని ఒకటి చేసేయచ్చు. కృష్ణ, హారతి తీసుకో. కృష్ణ, ఏ లోకంలో ఉన్నావే? హారతి తీసుకో. దేని గురించి ఆలోచిస్తున్నావు కృష్ణ? వీడి భవిష్యత్తు గురించి అక్క. హర్ష భవిష్యత్తుకి ఏ ఢోకా లేదని నా మనసు చెప్తుంది. అనాథాశ్రమంలో పెరగాల్సిన వాడు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాడంటేనే వీడి భవిష్యత్తు ఇక్కడేనని ఆ దేవుడు నిర్ణయించినట్టు అని నువ్వు నేను నమ్ముతున్నాం. కానీ హిమని ఎలా నమ్మించాలి? హర్ష తన బిడ్డ అని తనకెలా తెలియజేయాలి? వీడిని ఈ ఇంటికి చేర్చిన ఆ దేవుడే వీడే హిమ కన్న కొడుకు అని ఖచ్చితంగా తెలిసేలా చేస్తాడు. అలా అని మనం కామ్గా ఉంటే ఈలోపు అత్తయ్య హిమకు ఇంకో పెళ్లి చేసి పంపించేస్తుంది. ఆ తర్వాత హిమకు నిజం తెలిసినా మనం చేసేదేం లేదక్కా. అవును కృష్ణ, ఒకవేళ పెళ్ళయ్యాక నిజం తెలిస్తే అమ్మో, ఆ ఊహే భయమేస్తోంది కదా. అప్పుడు భర్తని వదిలేయలేక
కన్న బిడ్డని దగ్గరికి తీసుకోలేక తల్లిగా హిమ ఎంత నరకం అనుభవించాలో. అదలా ఉంటే సాగర్ అన్నయ్య హర్షాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అది సరే, డిఎన్ఏ టెస్ట్లో తేడా ఎలా వచ్చింది? అత్తయ్య మార్పించుంటుంది. ఇంత చేసింది ఆ మాత్రం చేయలేదక్కా? ఆ నిజం ఎక్కడ తెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు హిమకి ఇంత త్వరగా పెళ్లి చేయాలనుకుంటుంది. అందుకే ఈలోపే ఆధారాలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. అందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తున్నారు. కృష్ణ, హర్షకు కూడా పోలియో చుక్కలు వేయించాలి కదా. అవునక్క, నీకు కూడా స్కానింగ్ చేయించాలి. వెళ్దామా? పెట్టేసి వస్తాను.